గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాజీనామా చేయడం అంటే అది కరెక్ట్ కాదు. బాగానే ఉన్నారు కదా అందులో. దేని ప్రాబ్లం ఉందో మరి మనకేం తెలుస్తుందండి వాళ్ళ గారికి. రాజీనామా అంటే ఆయన ఒపీనియన్ ఎలాగ ఉందో మరి మనం దానికి ఏం చెప్పగలం. నా ఒపీనియన్ చెప్పుకోగలంటే ఆయన అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఇష్ట ప్రకారం ఆయన నడుస్తుంది. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసింది జర బాధాకరంగా ఉంది. రాజాసింగ్ ఉన్న వాళ్ళే గోసమాళ్ళు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా నడుస్తుంది అక్కడ. ఆయనకు రాజీనామా చేయడం వల్ల మంచి నాయకుడు అసలు రాజీనామా చేయడం, బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయడం మరీ బాధగా ఉంది. రాజాసింగ్ అనే వ్యక్తి చాలా మంచివాడు. గోమాతలను కాపాడుతాడు, హిందూ ధర్మం కోసం పోరాడతాడు. చాలా మంచి వ్యక్తి. గోషామాల్ ఆయనకు ఉంటేనే మంచిది. అది తర్వాత ఆయన రాజాసింగ్ ఇన్ని రోజుల దాకా నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించాలి. హిందూ ధర్మం గౌరవిస్తాడు ఆయన. హిందూ వాళ్ళకు మనకు మంచిది. అక్కడ ఉన్న వాళ్ళకి అంతర్ధాయంగా బాగా హిమ్మత్తుగా ఉంటాడు. అక్కడ ఆయనకు మనకు సపోర్ట్ ఆయన ఉంటేనే మంచిది. కానీ అతను మంచివాడే, కానీ రాజసింగ్ ఎందుకు చేశాడో మనకు అంత తెలియదు. కానీ చాలా మంచి వ్యక్తి. చాలా రోజుల నుంచి అతనే వస్తున్నాడు, విన్నారా? ఎందుకంటే అదే మరి వాళ్ళది ఏమి గొడవలేనియో దేని గురించో మనకు తెలియదు. కానీ రాజసింగ్ చాలా మంచి వ్యక్తి, బీజేపీది. అతనే వస్తున్నాడు ప్రతిసారి. మరి ఎందుకు అట్లా జరిగిందో మనకు తెలియదు, విన్నారా?